ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 11 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ఆదికాండం 27 మరియు 28 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 8వ అధ్యాయము 18 నుండి 34వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క ఘనమైన నామంలో ఈ ఉదయకాల సమయమున మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు యొక్క ప్రశస్తమైన కృప ఈ దినాలలో మీ యందు విస్తరింపచేయబడుచు ఉంది. ఆయన తన కృప ద్వారా మిమ్మల్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. మీ కన్నీళ్లు ఆయన తుడుస్తున్నాడు. మీ భారములను ఆయన మోస్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఆదరించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. ఈ ఉదయం ప్రభు వారిచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు తన ఆత్మీయ పిల్లలైన కొరింథీయులతో సంభాషిస్తున్నాడు. వారికి ఈ ఉత్తరాన్ని ఆయన రాస్తూ ఉన్నాడు. మీరు వారిలో నుండి ప్రత్యేకించబడాలి అని ఉపదేశం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన రక్షణ జీవితంలో 4 మెట్లు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 4 మెట్ల గుండా మనం పైకి ఎక్కి వెళితేనే కానీ మనం పరలోకాన్ని చేరుకోలేం. ఈ 4 మెట్లలో ఒకటి మారు మనసు. మనం మనసును మార్చుకోవడం. మారు మనసు అనే మాట గ్రీకు భాషలో మెటనోయా అంటారు. మెట అనగా దారి, నోయా అనగా మల్లడం, దారి మల్లడం. ఇంతవరకు నడిచిన ఈ దారి నాకు క్షేమము కాదు, నాకు మేలుని కలుగ చేయదు. అయితే ఈ దారిని నేను విడిచి కొత్త దారి, మంచి దారి, మేలు కలిగించే దారి, ఆ దారిలో నేను నడుచుకుంటాను అని తీర్మానించుకోవడం, అది మారు మనసు. ఆ దారి మరేమిటో కాదు, నేనే మార్గం అని ప్రకటించిన యేసే ఆ దారి, ఆ మార్గం. రెండవదిగా 2వ మెట్టు నీటి బాప్తిస్మం. మారు మనసు అనే మెట్టు మీదకి వచ్చిన వ్యక్తి నీటి బాప్తిస్మంలోకి అడుగు పెట్టాలి. చాలామంది ప్రభు నమ్ముకుంటే చాలదా, ఆయనను నా హృదయంలో చేర్చుకున్నాను, ఇంకా నా కొద్దివేంటి, నీటి బాప్తిస్మం అంత అవసరమా అని వాదిస్తుంటారు. అది వాస్తవం కాదు. ప్రభువారు చెప్పారు, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును అని సెలవిచ్చారు. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మాలి, నీటి బాప్తిస్మం పొందాలి. అది ప్రభు యొక్క ఆజ్ఞ. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలకు సాదృశ్యమైన ఆ నీటి బాప్తిస్మం ద్వారా మనం కూడా ఆయన మరణంలోనికి, ఆ తర్వాత ఆయన యొక్క పునరుత్థానములోకి మనం సాగి వెళ్తాం. ఇక 3వది పరిశుద్ధాత్మను పొందడం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే మారు మనసు పొందుతారో వారు 2వ మెట్టు మీదికి ఎక్కి వెళ్తారు. అది నీటి బాప్తిస్మం. ఆ తర్వాత 3వ మెట్టు మీదికి వారు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. అదేమిటంటే పరిశుద్ధాత్మను పొందడం. అవును దేవుని బిడ్డలారా, ఈ లోకంలో క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే ఏ మనుషుడి వల్ల అయ్యే పని కాదు. క్రీస్తు వలె మనం జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనకెల్లప్పుడూ సహాయం చేస్తాడు, సర్వసత్యంలోకి నడిపిస్తాడు, ఎల్లప్పుడూ మనకు తోడుగా నడుస్తాడు, తోడుగా నిలుస్తాడు, మనకు ఉపదేశం చేస్తాడు. అన్ని వేళల్లో ఒక స్నేహితుని వలె నిన్ను ఆదరిస్తాడు. ఇక 4వ మెట్టు
ఈ లోకానికి వేరుగా జీవించడం అంటే ప్రత్యేకంగా జీవించడం. లోకాన్ని హత్తుకునేవారు దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించలేరు. లోకం ఎప్పుడూ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. క్రీస్తు యొక్క బిడ్డలకు నేను దూరం చేయాలని. అలాంటి పరిస్థితుల్లో ఎల్లవేళలా నీవు ప్రత్యేకింపబడిన జీవితం జీవించడానికి దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థనలో ముందుకు సాగుతూ నీవు ప్రయాణించాలి. ఈ 4 మెట్లు నీకు అవసరం. మొదటి మెట్టు మారు మనసు, 2వ మెట్టు నీటి బాప్తిస్మం, 3వ మెట్టు పరిశుద్ధాత్మను పొందడం, 4వ మెట్టు ప్రత్యేకంగా జీవించడం. ఇవి ఉన్నప్పుడే రేపు మనమందరం పరలోకంలో కలుసుకుంటాం. ఇవి మీ జీవితంలో తప్పకుండా ఆచరించండి. ప్రార్థన. మా ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకానికి వేరుగా ప్రత్యేకింపబడిన వారముగా మేము జీవించి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చినట్లు మమ్మల్ని నడిపించుమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.